అయిపోయినాయి సార్, అప్పట్లోనే అన్ని అయిపోయినాయి దగ్గర దగ్గర. అన్ని అన్నీ చేశాను సార్. అయిపోయినాయంటే కాకపోతే ఏంటంటే అయ్యా ఏం లేదు అంటే, ఇదివరకు నేను చేశాను. కాకపోతే ఏంటంటే ఈ మధ్య నేను అది వీక్లీ వన్స్ మనం రీడింగ్ చేసుకోవాల్సి ఉంటుంది కదా, అది నేను మానేశాను సార్. గత 3-4 నెలల నుంచి నేను అది అని చెప్పి కొంచెం వేరే నా పనులు అవి ఉండడంతో నేను దాన్ని పక్కన పెట్టేశాను. అది పరిస్థితి. దాన్ని సరే పర్వాలేదు సార్. ఇప్పుడు మరి మాకు మీరు చూపించగలుగుతారా, దాన్ని ఏ స్క్రీన్ షాట్ రకంగా మళ్ళీ చేయగలుగుతారా? స్ట్రీమ్ లైన్ చేస్తాం సార్. మాట్లాడచ్చా ఇప్పుడు? చేయండి సార్, మాట్లాడచ్చు. దీని ద్వారా మా టీం కూడా నేర్చుకుంటారనే ఉద్దేశంతో, ఆల్రెడీ మీరే అన్నారు 3 నెలల నుంచి నేను చేయట్లేదు, సో దానివల్ల మీరు ఏం కోల్పోయారని కూడా మన లీడర్స్ ఇక్కడ మీరు చేసిన తర్వాత మన షేర్ చేస్తారు, మాట్లాడతారు. సో ఇప్పుడు మీరు చేయండి, స్క్రీన్ షేర్ చేయండి. ఆ కుడి సైడ్ లో 3 చుక్కలు నిలువుగా ఉన్నాయి కదా సార్, ఆ 3 చుక్కల మీద క్లిక్ చేయండి. స్క్రీన్ షేరింగ్ అవునవునండి. అందులో రిపోర్ట్ సెర్చ్. ఓకే, దీంట్లో ఏది క్లిక్ చేయాలి సార్? 3 చుక్కల మీద క్లిక్ చేసిన తర్వాత షేర్ స్క్రీన్ అని చూడండి. షేర్ స్క్రీన్ కింద నుంచి 3వది షేర్ స్క్రీన్. నాకు ఇక్కడ ఉన్న 5 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సెర్చ్, రిపోర్ట్, క్లియర్ హిస్టరీ అండ్ లీవ్ ది గ్రూప్, ఇవి కనిపిస్తున్నాయి నాకు. అలా కాదు, మీరు క్లిక్ చేయాల్సింది ఎక్కడ అంటే, కుడి సైడ్ లో 3 చుక్కలు నిలువుగా కనబడుతున్నాయి కదా సార్, దాని మీద క్లిక్ చేయండి. కుడివైపు నిలువుగా 3 చుక్కలు పైన రైట్ సైడ్ టాప్ కార్నర్ లో ఉన్నాయి కదా, అవి దాని మీద క్లిక్ చేయండి. వీడియో చాట్ ఎదురుగా సార్, వీడియో చాట్ ఎదురుగా 3 చుక్కలు ఉంటాయి. వీడియో చాట్ ఎదురుగా అదే మీరు చెప్పారు కదా సార్, ఆల్రెడీ టాప్ లో రైట్ సైడ్ లో సారీ. ఓకే సార్, ఉన్నది సార్. ఓకే, ఇందులో స్క్రీన్ షేర్ ఉంది కదా, మీరు క్లిక్ చేస్తే షేర్ కనబడుతుంది సార్, స్క్రీన్ షేర్ అవుతుంది. సో నాకే కనబడట్లేదు. సో మై డియర్ పార్ట్నర్స్, ఇక మీరు ట్రస్ట్ వాలెట్ కు వెళ్ళండి సార్. బ్యాక్ మీకు కనబడుతుంది కదా. ఓకే సార్, ఇప్పుడు చెప్తారు మీకు. ట్రస్ట్ వాలెట్కి వెళ్ళండి సార్. మీరు మీ ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేయండి. స్క్రీన్ షేర్ అవుతుంది సార్, అవుతుంది కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ట్రస్ట్ వాలెట్ కి వెళ్ళాలా? ట్రస్ట్ వాలెట్ కి వెళ్ళమంటారు. లెఫ్ట్ వచ్చాను కనబడుతుంది. సో ఇలాగనమాట. ఇప్పుడు నేను లెఫ్ట్ వచ్చాను అనమాట. కానీ సో ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేయండి సార్. ఓపెన్ చేసుకుంటాం. ఓకే, పిన్ కొట్టండి, లేదా మీ యొక్క తమ్ము ఉంటే తమ్మును. ఏం సార్, పిన్ కొట్టారా లేదా? కొట్టాను సార్. ఓకే, ఇప్పుడు ఓపెన్ సార్. దగ్గర బిఎన్బి చాలా తక్కువ ఉంది. ఎప్పుడైనా ఒక 2,000-3,000 రూపాయలకు సంబంధించిన బిఎన్బి ఉంచుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారంటే, కింద బ్రౌజర్ ఉంది కదా సార్, బ్రౌజర్ మీద క్లిక్ చేయండి. సో అక్కడ PVCMETA ఉంది కదా, క్లిక్ చేయండి. ఆల్రెడీ ఉంది కదా. కానీ మీ దగ్గర బిఎన్బి లేదు సార్. బిఎన్బి అనేది ఖచ్చితంగా ఇప్పుడు ఏడి ప్రసాద్ సార్ మాట్లాడి మనం ఇప్పుడు అయిపోయిన వెంటనే సార్ తోని బిఎన్బి అనేది తీసుకోండి. ఓకే సార్. సో కనెక్ట్ నొక్కండి సార్. సరే, ఓకే. కనెక్ట్ CONNECT. మాకు నీట్గా వస్తుంది సార్. నెట్వర్క్ ఎలా ఉంటుందంటే, మీరు టచ్ చేసిన తర్వాత మాకు చూపిస్తాను అనమాట. కొన్ని క్షణాలు డిలే ఉంటుంది మీకు. ఓకే, ఇప్పుడు ఒక పని చేయండి సార్. అక్కడ 3 చుక్కలు నిలువుగా ఉన్నాయి. అవును, క్లిక్ చేయండి. ఐథెరియం ఏవిఎం ఫస్ట్ దాని మీద క్లిక్ చేయండి సార్. ఏవిఎం చైన్ ఇథెరియం మీద క్లిక్ చేయండి.
ఓకే, ఇక్కడ బిఎన్బి స్మార్ట్ చైన్ అని చెప్పి పైన చూపిస్తుంది. అవును, పిఎన్బి స్మార్ట్ చైన్ మీద టచ్ చేయండి సార్. ఓకే సార్, చేశాను ఆల్రెడీ. బ్లాంక్ స్క్రీన్ చూపిస్తాను. అంటే ఇది నెట్ ప్రాబ్లం అండి ఇది. ఇప్పుడు బ్యాక్ అయితే స్క్రీన్ ప్లేన్ గా ఉంది. మీకేం కనబడుతుంది సార్ అక్కడ? నాకు ఓన్లీ ప్లెయిన్ గానే ఉంది సార్, ఇంకా ఏం డిస్ప్లే కాలేదు. ఏం డిస్ప్లే అవ్వలేదు కదా. ఓ పని చేయండి, అక్కడ అదే 3 చుక్కల మీద క్లిక్ చేయండి. చేశాను సార్. లాస్ట్ లో రీలోడ్ అని ఉంది, రీలోడ్ LOAD అవునండి, చేయండి. చేశాను. చూద్దాం ఏమొస్తుంది. సో మీరు ఇది ఓపెన్ చేయక, ఇలా చేయక ఎన్ని రోజులు అవుతుంది సార్? PVCMETA అని ఓపెన్ చేయకుండా ఎన్ని రోజులు అవుతుంది? అదే www.pvcmeta.io అంతే. ఎన్ని రోజులు అన్నారు? ఒక పని చేయండి సార్, మీరు ఒక పని చేయండి సార్, ప్లే స్టోర్కి వెళ్ళాలి. మీరు ప్లే స్టోర్కి మళ్ళీ ప్లే స్టోర్కి వెళ్ళమంటారా? మీకు కూడా 740 740 ఈవినింగ్. నాకు 740 అవుతుంది. నేను కువైట్ లో ఉన్నాను, మీరు అక్కడ ఇటలీలో ఉన్నారు. సో ఇటలీ కువైట్ టైం సేమ్. అవును, లేదు, నేను ఉన్నది ఈజిప్ట్ లో ఉన్నాను సార్. నేను ఈజిప్ట్ నుంచి చేస్తున్నాను. ఈజిప్ట్ లో సేమ్. ఓకే ఓకే, సేమ్ కువైట్ ఈజిప్ట్ రెండు సేమ్ టైం వచ్చింది. సార్. ఓకే, ప్లే స్టోర్ ఓపెన్ చేయండి సార్. ప్లే స్టోర్, నేను ఇటలీ అన్నట్టు విన్నాను, అందుకని చెప్పేసి అలా అన్నా. సో ఈజిప్ట్ మన సేమ్. ఇక్కడ మీరు సర్చింగ్ లో PVCMETA PVCMETA ట్రస్ట్ వ్యాలెట్. పీవీసీ ఏంటండి ఏమన్నారు? ట్రస్ట్ వ్యాలెట్, ట్రస్ట్ TRUST ట్రస్ట్ వ్యాలెట్. మళ్ళీ చేస్తే మళ్ళీ పాస్వర్డ్ అవన్నీ అడుగుతుందిగా. ఏమన్నా సార్, మీరు ఏమని అక్కడ ఓపెన్ క్లిక్ చేయండి. ఓపెన్ మీద క్లిక్ చేయండి సార్. దీన్ని డిలే చెప్పాను కదా సార్, మిమ్మల్ని ఎలా చెప్తారు ఎలా చెప్తారు సార్. అథెంటికేషన్ రిక్వైర్డ్ అయ్యాను మళ్ళీ తెలుస్తుంది. అవును, అది పిన్ సార్, అది పిన్ మాకు కనబడదు. సెక్యూరిటీ మీరు ఏం పిన్ చేస్తున్నారో మాకు కనబడదు. అటువంటిది ఏం లేదండి, మీరేదో చూసేస్తారని భయం ఏం లేదండి. సార్ మీరు పిన్ కొట్టడానికి ఇంత లేట్ అవుతుందండి? తీసుకోవాలి. సరే అయింది. బ్లాంక్ వైట్ స్క్రీన్ చూపిస్తుంది. మళ్ళీ ఇక్కడ సేమ్ లేదు కానీ పని చేయండి, ఇప్పుడు ఆఫ్ చేయండి. మళ్ళీ ఒకసారి ఒక పని చేయండి సార్, అక్కడ ఇంటి కొట్టి చెప్తాను నేను ఇప్పుడు. సార్ లో ఇంటి కనబడుతుంది, ఇంటి కొట్టి చెప్తాను. వాయిస్ రీలోడ్ వస్తుంది, అదే వాయిస్ లో బాగా ఇది వస్తుంది, ఎక్కువ వస్తుంది. అందువల్ల నేను చెప్పింది చెప్పగలరా? నొక్కండి, ఇంటూ నొక్కండి. ఇంటూ లెఫ్ట్ సైడ్ లో పైన ఇంటూ ఉంది కదా. పూర్తిగా బయటకు వచ్చేయమంటారా? బయటకు రా సార్. అలా ఇంటూ నొక్కండి. ఇంటూ నొక్కి బ్రౌజర్ లోకి వెళ్ళండి. అది క్లియర్ చేయండి, అది హిస్టరీ క్లియర్ చేయండి. ఇప్పుడు హిస్టరీ క్లియర్ చేయండి. అక్కడ ఎరో మార్క్ ఉంది కదా, హిస్టరీ రైట్ సైడ్ లో ఎరో మార్క్ పడుతుంది కదా, ఎరో మార్క్ క్లిక్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ సార్. మళ్ళీ ప్లే స్టోర్ ఎందుకు వెళ్ళారో తెలియదు. ఓకే, ఎనీవే మీరు పిన్ కొట్టినప్పుడు ఇప్పుడు బ్రౌజర్ లోకి వెళ్ళి అక్కడ హిస్టరీ ఉంది సార్. హిస్టరీ లెఫ్ట్ ఉంది, కుడి సైడ్ లో ఎరో మార్క్ మీద క్లిక్ చేయండి. సార్ అది క్లిక్ చేసిన తర్వాత క్లియర్ ఆల్ కదా, క్లియర్ ఆల్ ఉంటది. క్లియర్ ఆల్ అంటే హిస్టరీ తీసేస్తున్నాం అనమాట మనము.
అక్కడ ఉంది చూడండి సార్ అక్కడ ఢిల్లీ సార్ వెస్ట్ బిన్ వచ్చింది. వెస్ట్ బిన్ కుడి సైడ్ వెస్ట్ బిన్ ఉంది కదా సార్, ఆ వెస్ట్ బిన్ వెరీ గుడ్. ఇప్పుడు మళ్ళీ బ్రౌజర్ లో సర్చ్ లో PVCMETA.com అని రాయండి. www అవసరం లేదు, PVCMETA.com అని రాయండి. .com గ్యాప్ ఇవ్వకుండా ఇప్పుడు క్లిక్ చేయండి. వెరీ గుడ్. ఒక్క నిమిషం ఆగండి, వస్తుంది ఇప్పుడు. ఎలా వచ్చిందో. సో పాతది మీరు సెర్చ్ చేసి ఉందన్నమాట, దాని వల్ల రాకపోయింది. నిలువుగా 3 చుక్కలు మీరు క్లిక్ చేయండి ఒకసారి. ఓకే, నో ప్రాబ్లం. సరిగ్గా నిలువుగా 3 చుక్కలు ఉన్నాయి, 3 చుక్కల మీద క్లిక్ చేయండి. మాటికి కనెక్ట్ నొక్కకూడదు. ఒక్కసారి కనెక్ట్ నొక్కినాం రాలేదు అంటే నొక్కండి. ఇప్పుడు కనెక్ట్ నొక్కండి. పడదు, ఒక సెకండ్ లో వస్తుంది. మరొకసారి కనెక్ట్ నొక్కండి. ఒకసారి 3 చుక్కల మీద నొక్కండి మళ్ళీ. బిఎన్బి ఉంది, కరెక్ట్ ఉంది. మరి ఈవీఎం పైన ఉంది. రీలోడ్ నొక్కండి వస్తుంది. ట్రై చేస్తాం సార్ ఇక్కడ, ఎందుకంటే ఇప్పటివరకు అయిపోవాలి ఇది. కనెక్ట్ అండి. ఇంకా కమ్ ద స్టేట్స్. ఏం చేద్దాం సార్? ఎనీ లీడర్స్ ప్లీజ్ కమ్ ద స్టేట్. స్మార్ట్ చైన్ కొట్టినా అలా వస్తుందా? మళ్ళీ సార్ చెప్పండి, సార్కి రోజు ఇవ్వండి. ఏం చేయమంటారు? ఎంఎస్ రావు సార్ చెప్పండి సార్. కాస్త మనకి డిలే అవుతుంది కాబట్టి జూమ్ మీటింగ్ అయిన తర్వాత మీ పర్సనల్ నెంబర్ ఇచ్చి మీకు కాల్ చేయమనండి. పర్సనల్ గా చేయడానికి వీలైతే చేయండి, లేకపోతే రేపు చేద్దాం. అయితే సార్ ఏడిఎల్ సార్ మీకు అడ్వైజ్ ఇస్తారు. ఇది ఏంటంటే సింపుల్, పెద్దగా మనకి కష్టతరమైన పని కాదు సార్. సార్ మీకు చెప్తారు. సో అంత లోపల నేను మీకు ఒక 2 నిమిషాల్లో నా వ్యాలెట్ వ్యాలెట్ ఎలా ఓపెన్ అవుద్దో అది చూడండి. తర్వాత ఏడిఎల్ సార్ తో మాట్లాడండి. ఓకే, ఇప్పుడు మీరు స్క్రీన్ ఆఫ్ చేసి నేను చేసేదాన్ని చూడండి.